తెలంగాణలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతలున్నాయని వస్తున్న వార్తలన్నీ అబద్ధమని ప్రభుత్వం క్లియర్గా చెప్పేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఇంధనం కొరత లేదు. రిఫైనరీల నుండి డిపోల వరకు సరఫరా సిస్టమ్ సెట్గా నడుస్తున్నది. అన్ని జిల్లాలకు సరిపడా స్టాక్ ఉందంటున్నారు అధికారులు. కానీ కొన్ని బంకుల దగ్గర కనిపిస్తున్న పెద్ద క్యూలు, నో స్టాక్ బోర్డులు ఇవన్నీ వదంతులు, అస్సలు నమ్మద్దు అంటున్నారు. సోషల్ మీడియాలో రూమర్స్ విన్న జనాలు ఒక్కసారిగా బంకులపైకి దూసుకుపోయి ట్యాంకులు ఫుల్ చేసుకుంటే అప్పుడప్పుడు గిట్లా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇంకా ఆయిల్ కంపెనీలు అడ్వాన్స్ పేమెంట్స్లలో చేసిన చిన్న చిన్న మార్పుల వల్ల డీలర్లకు కాస్త ఇబ్బందులు వచ్చినా అది సరఫరా సమస్య కాదు అంటున్నారు అధికారులు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రభుత్వం, పోలీసులు, పెట్రోలియం కంపెనీలతో కలిసి బంకులను కంటిన్యూగా మానిటర్ చేస్తుంది. ఎవరైనా ఇంధనం దాచినా, బ్లాక్ మార్కెట్ చేసినా, గ్యాస్ సిలిండర్లు దారి మళ్లించినా స్ట్రిక్ట్ యాక్షన్ తప్పదట. ఇక కాబట్టి ప్రజలారా టెన్షన్ పడొద్దు, అవసరానికి మించి ఇంధనం కొనొద్దు. రూమర్స్ అయితే ఇక అస్సలు నమ్మొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే 1967 నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్ చేయుర్రి.